హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. ఆల్రెడీ నేను ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో అయితే సపరేట్గా అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక ఎగ్జామ్ రాసినట్లుగా రివిజన్ పర్పస్ కింద అయితే ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. ఓకే, మనకి బిట్స్ చూసే ముందు అందరూ కూడా వీడియోకి అయితే ఒకసారి లైక్ అయితే చేయండి. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఈబైక్ గో? మనకి ఈబైక్ గో సంస్థకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు? ఓకే, ఆన్సర్ వచ్చి హర్భజన్ సింగ్. మనకి హర్భజన్ సింగ్ వచ్చి ఈబైక్ గో సంస్థకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమితులవడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద బంగ్లాదేశ్? బంగ్లాదేశ్కు భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి విక్రమ్ కుమార్ దొరైస్వామి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి శ్రీ రుద్రేంద్ర తాడాన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్? ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్కు సంబంధించి భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? ఓకే, ఆన్సర్ వచ్చి శ్రీ మనీష్ ప్రభాత్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద గ్రూప్ ప్రెసిడెంట్ ఫర్ భారత్ పే? భారత్ పే సంబంధించి గ్రూప్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి సుహైల్ సమీర్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ వేదాంత? వేదాంతకు సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, వేదాంత కంపెనీకి సంబంధించి మనకి సీఈఓగా సునీల్ దుగ్గల్ అయితే నియమితులవడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ గోఎయిర్? గోఎయిర్ సంస్థకు సంబంధించి సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి కౌశిక్ కోనా. కౌశిక్ కోనా వచ్చి మనకి గోయర్ సంస్థకు సంబంధించి సీఈఓగా అపాయింట్ అయ్యారు. అంతకుముందు చూసుకుంటే మనకి వినయ్ దూబే ఉండేవారు, ఆయన ప్లేస్లో కౌశిక్ కోనా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. హూ ఎస్యూమ్స్ చార్జ్ యాజ్ ద సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి యొక్క సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఓకే, ఆన్సర్ వచ్చి సుమిత్ దేవ్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఇండియా బుల్స్ హౌసింగ్? ఇండియా బుల్స్ హౌసింగ్ సంస్థకు సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయిన ఎస్ఎస్ ముంద్రా. ఓకే, ఎస్ఎస్ ముంద్రా ఎవరు అంటే ఫార్మర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. హూ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ సెయిల్? సెయిల్ సంస్థకు సంబంధించి తదుపరి చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి సోమా మొండల్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్? ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్కి సంబంధించి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి ప్రమోద్ బాషిన్. PNB Housing Finance has appointed which of the following as the new managing director and chief executive officer? PNB హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి క్రింది వారిలో ఎవరిని కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు? ఓకే, ఆన్సర్ వచ్చి హార్జియల్ ప్రసాద్. హూ ఎస్యూమ్స్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్ డీజీఎన్ఓ? మనకి డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్ డీజీఎన్ఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఓకే, ఆన్సర్ వచ్చి దినేష్ కే త్రిపాఠి. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ ఆఫ్ ద సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్? సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీగా ఎవరు నియమితులయ్యారు?
ఓకే. ఆన్సర్ వచ్చి పిఎస్ రానిప్సే. మనకి పిఎస్ రానిప్సే వచ్చి ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీగా అయితే సిఆర్పిఎఫ్కి అపాయింట్ అయ్యారో, ఈ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డీజీ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి. సో ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి వచ్చి మనకి డీజీ, పిఎస్ రానిప్సే వచ్చి మనకి ఐజీ. హూ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిటోనియా. మారిటోనియా దేశానికి సంబంధించి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే. ఆన్సర్ వచ్చి మహమ్మద్ ఔద్ బిలాల్. హూ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు. పెరు దేశానికి సంబంధించి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే. ఆన్సర్ వచ్చి వాల్టర్ రోజర్ మాటోస్ రూయిస్. హూ వాజ్ స్వాన్ ఇన్ యాజ్ ద శ్రీలంక న్యూ ప్రైమ్ మినిస్టర్. శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఓకే. ఆన్సర్ వచ్చి మహేంద్ర రాజపక్సే. ఆల్మోస్ట్ 2/3 మెజార్టీతో మనకి మహేంద్ర రాజపక్సే అయితే విన్ అవడం జరిగింది. హూ వాజ్ ఓన్ ద బెలారస్ ఎలక్షన్ ఫర్ ద 6th టర్మ్ యాజ్ ద ప్రెసిడెంట్. బెలారస్ ఎన్నికల అధ్యక్షుడిగా 6వసారి ఎవరు గెలిచారు? ఓకే. ఆన్సర్ వచ్చి అలెగ్జాండర్ లుకాషెంకో. లెబనాన్ క్యాపిటల్ సిటీ నేమ్. లెబనాన్ నగరం రాజధాని పేరేంటి? ఓకే. ఆన్సర్ వచ్చి బీరూట్. లెబనాన్ రాజధాని పేరు ఏంటంటే బీరూట్. వరల్డ్ ఎలిఫెంట్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఓకే. ఆన్సర్ వచ్చి ఆగస్టు 12. హూ హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ పోర్టల్ ఆన్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ కాల్డ్ షురషా. షురషా అని పిలువబడే మానవ ఏనుగుల సంఘర్షణపై జాతీయ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఓకే. ఆన్సర్ వచ్చి ప్రకాష్ జావేద్కర్. స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 2020 విన్నర్. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి 2020 స్వామినాథన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఓకే. ఆన్సర్ వచ్చి ఆర్ఎస్ పరోడా. నేమ్ ద ఇండియన్ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు టెస్ట్ ద అప్పర్ స్టేజ్ ర్యాకెట్ ఇంజిన్ నేమ్డ్ రామన్. రామన్ అనే ఉన్నత దశ ర్యాకెట్ ఇంజిన్ పరీక్షించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ పేరేమిటి? ఓకే. ఆన్సర్ వచ్చి స్కైరూట్. మనకి సర్ సివి రామన్ గారి జ్ఞాపకార్థంగా దీనికి రామన్ అని అయితే పేరు పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఏది అంటే స్కైరూట్. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ డెవలప్డ్ ఎయిర్ సువిధా పోర్టల్ ఫర్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్ సువిధా అనే పోర్టల్ను ఏ విమానాశ్రయం అభివృద్ధి చేసింది? ఓకే. ఆన్సర్ వచ్చి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. హూ విన్స్ ద సిఇఓ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై ఇండియన్ అచీవర్స్ 2020. ఇండియన్ అచీవర్స్ 2020 చేత సిఇఓ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఓకే. ఆన్సర్ వచ్చి గగన్ అరోరా. ఓకే. ఈయన వచ్చి మనకి వెట్టిక్స్ గ్లోబల్ సర్వీస్ కంపెనీ యొక్క సిఇఓ. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఏసీజే అవార్డ్ 2019 విన్నర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. పరిశోధనాత్మక జర్నలిజానికి గాను ఏషియా కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఏసీజే అవార్డు 2019 ఎవరు గెలుచుకున్నారు? ఓకే. ఆన్సర్ వచ్చి నితిన్ సేతి. విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ హ్యాస్ లాంచ్డ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ వచ్చి ఢిల్లీ గవర్నమెంట్. విచ్ ఆర్గనైజేషన్ విన్స్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ 2020. స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ 2020లో ఏ సంస్థ మొదటి బహుమతిని గెలుచుకుంది? ఓకే. ఆన్సర్ వచ్చి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి మనకి స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ 2020లో మొదటి బహుమతి ఫస్ట్ ప్రైజ్ని అయితే గెలుచుకోవడం జరిగింది. కవకాస్ ఎక్సైజ్ 2020 హెల్డ్ ఇన్ విచ్ సిటీ. మనకి కవకాస్ విన్యాసం 2020 ఏ నగరంలో జరిగింది? ఓకే. ఆన్సర్ వచ్చి మనకి రష్యాలో జరిగింది. దీంట్లో అయితే భారతదేశం అయితే మనకి పాల్గొనడం జరిగింది. ఇండియా బ్యాన్స్ ఇంపోర్ట్ ఆఫ్ హౌ మెనీ డిఫెన్స్ ఐటమ్స్ టు బూస్ట్ ద ఆత్మనిర్భర్ భారత్.
ఆత్మనిర్భర్ భారత్ను ప్రోత్సహించడం కోసం ఎన్ని రక్షణ వస్తువుల దిగుమతిని భారతదేశం నిషేధించింది? ఓకే, ఆన్సర్ వచ్చి 101. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద ఇందిరా వన్ మిథన్ యోజన? ఇందిరా వన్ మిథన్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ వచ్చి ఛత్తీస్గఢ్. టు మేక్ ద ఫారెస్ట్ డ్యూలర్స్ ఇన్ ఛత్తీస్గఢ్ సెల్ఫ్ రిలయంట్, అటవీ నివాసులను స్వావలంబనంగా మార్చడం కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరా వన్ మిథాన్ యోజన పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ స్టేట్ లాంచెస్ ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన ఫర్ ద కరెంట్ ఖరీఫ్ సీజన్? ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ వచ్చి గుజరాత్ స్టేట్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద అరుణోదయ్ స్కీమ్ టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెంట్? ఆర్థిక సహాయం అందజేయడం కోసం ఏ రాష్ట్రం అరుణోదయ్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చి అస్సాం. మనకి అస్సాం గవర్నమెంట్ వచ్చి అరుణోదయ్ పథకాన్ని మనకి ఎందుకు ప్రారంభించింది అంటే మనకి 830 రూపాయలు అనేది మనకి ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటాయో ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ని మనకి కొనుగోలు చేయడం కోసం అయితే ఈ స్కీమ్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అయితే అక్టోబర్ 2 నుండి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం కోసం 830 రూపాయలు మనకి అరుణోదయ పథకాన్ని అయితే అస్సాం రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ద స్మార్ట్ ఫోన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 12 ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ ఫర్ ఫ్రీ? ప్రభుత్వ కళాశాలలో 12వ తరగతి విద్యార్థులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తుంది? ఆన్సర్ వచ్చి పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. విచ్ కంట్రీ హ్యాస్ డిక్లేర్ ద స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ యాజ్ స్ట్రాండెడ్ జపనీస్ షిప్ స్పిల్స్ ఫ్యూయల్? జపనీస్ వాడ ఇంధనాన్ని చిందించడంతో సముద్రంలో ఏ దేశం పర్యావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ వచ్చి మారిషస్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్? అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి దలైలామా వచ్చి ఈ బుక్ ఆథర్, అలాగే ఈ బుక్కి కో ఆథర్ కూడా ఉన్నారు. అతను ఎవరు అంటే ఫ్రాన్స్ ఆల్ట్. ఓకే, సో ఫ్రాన్స్ ఆల్ట్ అండ్ దలైలామా ఇద్దరు కూడా కంబైన్డ్గా ఈ పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ రిటర్న్ బై గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై? క్రింది వాటిలో గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై రాసిన పుస్తకాలు ఏవి? ఓకే, ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ద అబౌవ్, పైన ఉన్న అన్ని పుస్తకాలు కూడా. రిపబ్లిక్ డే 2020, ద స్పీక్స్ ద గవర్నర్, అలాగే కరోనా కౌతికల్, ఈ మూడు కూడా మనకి లాక్డౌన్ టైంలో గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై అయితే రాయడం జరిగింది. జీకే మీనన్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ, హీ బిలాంగ్ టు విచ్ ఫీల్డ్? జీకే మీనన్ ఇటీవల కన్ను మూయడం జరిగింది. ఈయన ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ వచ్చి స్పోర్ట్స్ జర్నలిస్ట్. మణిటోంబి సింగ్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ, హీ బిలాంగ్ టు విచ్ ఫీల్డ్? మణిటోంబి సింగ్ ఇటీవల కన్ను మూయడం జరిగింది. ఈయన ఏ రంగానికి చెందినవారు? ఓకే, ఆన్సర్ వచ్చి ఫుట్బాలర్. విచ్ కంట్రీ హ్యాస్ అనౌన్స్డ్ ద వరల్డ్ ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్? ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ను ఏ దేశం ప్రకటించింది? ఓకే, ఆన్సర్ వచ్చి రష్యా. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సైన్డ్ ఏ $200 million ఫైనాన్సింగ్ డీల్ విత్ ద రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జీ అండ్ పవర్ లిమిటెడ్ టు బిల్డ్ అండ్ ఆపరేట్ 718 మెగావాట్ పవర్ ప్లాంట్ ఇన్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్లో 718 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను నిర్వహించడానికి రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జీ మరియు పవర్ లిమిటెడ్తో $200 million ఫైనాన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? ఆన్సర్ వచ్చి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియా అభివృద్ధి బ్యాంక్. విచ్ బ్యాంక్ హ్యాస్ గాట్ ద ఆర్బీఐ నోట్ టు సెటప్ ద నాన్ ఫైనాన్షియల్ సబ్సిడరీ? ఆర్థికేతర అనుబంధ సంస్థను స్థాపించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన బ్యాంక్ ఏది? ఆన్సర్ వచ్చి సౌత్ ఇండియా బ్యాంక్. విచ్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద అఫీషియల్ రీటైల్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్? చెన్నై సూపర్ కింగ్స్కు అధికారిక రీటైల్ బ్యాంకింగ్ భాగస్వామిగా ఏ బ్యాంక్ మారింది? ఆన్సర్ వచ్చి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.
ఎల్ఐసి హ్యాస్ అక్వైర్డ్ 4.23% స్టేక్ ఇన్ విచ్ బ్యాంక్? ఏ బ్యాంక్లో ఎల్ఐసి 4.23% వాటాను కొనుగోలు చేసింది? ఆన్సర్ వచ్చి ఎస్ బ్యాంక్. 17th యానివర్సరీ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్, 70వ వార్షికోత్సవ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చి మ్యాక్స్ వెర్స్టాపిన్. స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్, ఫార్ములా 1 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చి లూయిస్ హామిల్టన్. విచ్ యాక్టర్ టాప్స్ ఇన్ ద ఫోర్బ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఆఫ్ 2020? ఫోర్బ్స్ 2020 అత్యధిక పారితోషికం పొందిన నటుల్లో ఏ నటుడు అగ్రస్థానంలో నిలిచాడు? ఆన్సర్ వచ్చి డ్వైన్ జాన్సన్. అకార్డింగ్ టు ద బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్, ముఖేష్ అంబానీ ఈజ్ ద డాష్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. బ్లూంబర్గ్ బిలియనర్స్ సూచిక ప్రకారం ముఖేష్ అంబానీ ప్రపంచంలో ఎన్నవ అత్యంత ధనవంతుడు? ఓకే, ఆన్సర్ వచ్చి 4th, 4వ స్థానంలో అయితే ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. రిలయన్స్ గాట్ డాష్ ర్యాంక్ ఇన్ ద ఫార్చ్యూన్ టాప్ 100 గ్లోబల్ కంపెనీస్ 2020. ఫార్చ్యూన్ యొక్క టాప్ 100 గ్లోబల్ కంపెనీలు 2020లో రిలయన్స్ కంపెనీ ఎన్నో ర్యాంక్ పొందింది? ఓకే, ఆన్సర్ వచ్చి 96వ ర్యాంక్, 96th ప్లేస్లో అయితే రిలయన్స్ కంపెనీ టాప్ 100 గ్లోబల్ కంపెనీస్ లిస్టులో అయితే నిలవడం జరిగింది. ఇండియా ఎక్స్టెండ్స్ $1 million అసిస్టెన్స్ టు విచ్ కంట్రీ టు కంబాట్ COVID-19? కోవిడ్-19 ఎదుర్కోవడం కోసం ఏ దేశాలకు $1 million సహాయాన్ని భారతదేశం అందిస్తుంది? ఆన్సర్ వచ్చి యాంటిగ్వా మరియు బార్బుడా. ఫ్లిప్కార్ట్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్? ఫ్లిప్కార్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ బోస్టాన్ గ్రూప్ టు సెటప్ ద ఐటీ కంపెనీ ఇన్ విచ్ సిటీ? ఏ నగరంలో ఐటీ కంపెనీని స్థాపించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బోస్టాన్ గ్రూప్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ విశాఖపట్నం. విచ్ సిటీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు ఇంట్రడ్యూస్ ద ఫీమేల్ సైనేజ్ ఎట్ ట్రాఫిక్ సిగ్నల్స్? ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మహిళా సంకేతాలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది? ఆన్సర్ ముంబై సిటీ. మనకి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కువగా మేల్ పిక్చర్స్ అయితే సైనేజ్ బోర్డ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా, అలా జెండర్ బయాస్ చూపించకుండా ఫీమేల్ సైనేజ్ని కూడా యూస్ చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా బొంబాయి సిటీ అయితే ఫీమేల్ సైనేజ్ బోర్డ్ని అయితే మనకి పెట్టడం జరిగింది. PM Modi launched the submarine cable connectivity to Andaman Nicobar Island. It connects the Andaman Nicobar Islands with which city? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అండమాన్ నికోబార్ దీవులకు సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీని అండమాన్ నికోబార్ దీవులను ఏ నగరంతో కలుపుతుంది? ఆన్సర్ వచ్చి చెన్నై. మనకి తమిళనాడులోని చెన్నై నుండి అండమాన్ నికోబార్లోని పోర్ట్ ప్లేయర్ దాకా ఈ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ అయితే మనకి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ సురేష్ అంగాడి విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద మాల్గుడి మ్యూజియం అట్ విచ్ స్టేట్? రైల్వే రాష్ట్రపతి సురేష్ అంగాడి ఏ రాష్ట్రంలో మాల్గుడి మ్యూజియాన్ని ప్రారంభించారు? ఆన్సర్ కర్ణాటక. మనకి కర్ణాటకలో అరసులు ఇన్ కర్ణాటక ఇన్ శివమొగ్గ డిస్ట్రిక్ట్లో ఈ మాల్గుడి మ్యూజియం అయితే మనకి ప్రారంభించడం జరిగింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ మీల్స్ అట్ ₹8 అండర్ ఇందిరా రాసోయి యోజన? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా రాసోయి యోజన పథకం కింద ₹8కే భోజనం అందిస్తుంది? ఆన్సర్ రాజస్థాన్. ప్రపంచ గిరిజన దినోత్సవం వరల్డ్ ట్రైబల్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఆన్సర్ 9th ఆగస్ట్. వరల్డ్ బయోఫ్యూయల్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ 10th ఆగస్ట్. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ ఆగస్ట్ 13. ఇంటర్నేషనల్ యూత్ డే అంతర్జాతీయ యువజన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అన్నది మీరు ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి నేను చాలా ఎఫర్ట్ పెడితే అయితే మనకి టాపిక్ వైజ్గా మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ అలాగే MCQs యాడ్ చేసి కూడా
క్విజ్ వీడియోస్ కూడా మీకోసం అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, ప్రతి వీడియోని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో ఏదో ఒక సోషల్ మీడియా అయితే మీరు యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదన్నా గ్రూప్స్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్కి కానీ మన వీడియోస్ అయితే షేర్ చేయండి. వీలైతే పర్సనల్గా కూడా మన వీడియోస్ గురించి, మన ఛానల్ ఎటువంటి వీడియోస్ ఉంటే ఏ విధంగా చూడాలి, ఇలా మీకు ఫ్రెండ్స్కి పర్సనల్గా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల. అలాగే మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్లో కరెంట్ అఫైర్సే కాకుండా క్వాంట్, రీజనింగ్, స్టాటిక్ జీకే, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే రీసెంట్గా నేను అయోధ్య రామ మందిరం మీద ఎంసీక్యూస్, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కరోనా ఇలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి అయితే ఎవరన్నా చూడాలనుకుంటే మిస్ అవ్వకుండా అయితే చూడండి. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో అవుతూ అయితే ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.